థ్యాంక్ గాడ్ మీరు వచ్చారంటే ఈ పేషెంట్ తప్పకుండా బ్రతుకుతుందని నా నమ్మకం డాక్టర్. వేర్ ఆర్ ద రిపోర్ట్స్? దీస్ ఆర్ ఆల్ ది రిపోర్ట్స్. ఐఎమ్ సారీ డాక్టర్, ఈ కేసు సక్సెస్ అవటం చాలా కష్టం. కడుపులో బిడ్డ పొజిషన్ అప్సైడ్ డౌన్ గా ఉంది. ఎంత ప్రయత్నించినా లాభం లేదు. రవీంద్ర, ఆ తల్లి బిడ్డ చావడం తప్పదంటావా? అవును. ఎలాగో తప్పదనుకున్నప్పుడు నువ్వు ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పే ఉంది. అదృష్టవశాత్తు బ్రతికితే? దురదృష్టవశాత్తు ఆమె నా చేతుల్లో చనిపోతే ఆమె చావుకు నేనే కారకుండంటూ జీవితాంతం ఇటు మనసు అటు లోకులు ఎత్తి పొడుస్తుంటే నా కేతను అనుభవిస్తూ నేను ఎలా బ్రతకను? నో, ఐ కాంట్ డూ దిస్ ఆపరేషన్. రవి, చేత కాదు చెయ్యలేవు అనుకున్న రోజున మనిషి దేన్ని సాధించలేడు. ప్రయత్నించాలి, సాధించాలి అనుకున్న రోజున మనిషి దేన్నైనా సాధిస్తాడు. నీ ప్రయత్నంలో జయం పొందితే ఓ తల్లి జీవితాంతం నీకు రుణపడి ఉంటుంది. ఓ బిడ్డ బ్రతుకంతా నిన్ను భగవంతులా భావిస్తుంది. నా మాట విను రవి, నేను నీ పక్కనుంటాను. శాయశక్తిలా ప్రయత్నించి డాక్టర్గా నీ బాధ్యతకి న్యాయం చేయకూడదు గాని ప్లీజ్. ఆల్ రైట్, కమ్ ఆన్. ఈవిడ మీకు తెలుసా డాక్టర్? షీఈస్ మై వైఫ్ డాక్టర్. రేఖ, భగవంతుడా, జీవితంలో నేను ఇంతవరకు నేనేది కోరలేదు. మొదటిసారిగా ఆఖరిసారిగా నేను కోరేది ఒక్కటే, ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి. సిస్టర్, మాకు ఫోన్ వచ్చింది. గర్భిణి అయిన మా అమ్మాయి రేఖ. డాక్టర్ రవీంద్ర గారు ఆపరేషన్ చేస్తున్నారు. రేఖ, ఏమండి, ఇంటిని వదిలి వెళ్ళిపోయిన నేను మీ మనసుని వదిలి వెళ్ళలేకపోయాను అనుకుంటాను. అందుకే ఆ దేవుడు నన్ను మళ్ళీ మీ దగ్గర చేర్చాడు. మీ కారణంగానే నేను ప్రమాదం నుంచి గట్టెక్కి ఈ బిడ్డకు తల్లినయ్యానని నాకు అర్థమైందండి. నీకు ఆపరేషన్ చేసింది నేనే కావచ్చు రేఖ, కానీ అందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చి నీ ప్రాణం నిలవటానికి కారణమైన దేవత అదుగు ఆమె. రేఖ, లలిత, నీ ప్రేమని నా కోసం త్యాగం చేశావు. నువ్వు మనసిచ్చిన మనిషిని నాకు అందించావు. ఈరోజు నా ప్రాణం నిలబెట్టావు. నా బిడ్డను నాకు దక్కించావు. ఈ రుణం నేను ఎలా తీర్చుకోవాలన్నా? రేఖ, నిజమైన స్నేహంలో రుణాలనేవి ఉండకూడదు. నాకు జీవితాన్ని ఇచ్చిన నీకోసం నా జీవితంలో దేనైనా ఇచ్చుకోగలను. థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ. అమ్మ రేఖ, నిన్ను ఇలా చూస్తుంటే మాకెంతో ఆనందంగా ఉందమ్మా. ఏమండి, రేఖ పక్కన పడుకున్న పాప ఎవరో తెలుసా? ఎవరమ్మా? ఇంకెవరు, మీ శాంతి. రేఖ, నేనిప్పుడు చాలా ఆనందంగా వెళ్తున్నాను. తన వృత్తిలో పేరు సంపాదించిన మీ ఆయనతోనూ, మీ ఇంటికి నీ కంటికి వెలుగు నింపే నీ పాపతోనూ, మహాలక్ష్మిలా కనిపించే నిన్ను చూసి చాలా ఆనందంగా వెళ్తున్నాను. లలిత,
ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళి వైద్యం చేయాలనుకోవడం కంటే ఇక్కడే మా అందరితోనూ ఉండే. రేఖ, ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఆపొద్దు. వైద్యం అందని మారుమూల ప్రదేశాల్లో దీనంగా ఉండే అనేక మంది రోగులకి సేవ చేయాలన్నదే నా జీవిత ధ్యేయం. అందుకే నేను వెళ్ళి తీరాలి. అది కాదు లలిత, నేను రేఖ, తన వెళ్ళని గొప్ప ఆశయం కలిగిన మనుషుల్ని ఆగిపోనివ్వకూడదు, సాగిపోనివ్వాలి. అమ్మా లలిత, అశాంతిగా ఉన్న మా ఇంట్లో మళ్ళీ శాంతిని నింపి వెళ్తున్నావు. నిజంగా నీ రుణం తీర్చుకోలేమమ్మా. మళ్ళీ ఎప్పుడు వస్తావు లలిత? ఈ చిన్నారి శాంతి పెళ్లి కూతురైనప్పుడు దీవించడానికి తప్పకుండా వస్తాను.